కృష్ణా ట్రిబ్యునల్ నీటి పంపకాలపై కేంద్రం నోటిఫికేషన్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ను దాఖలు చేసింది. కృష్ణా ట్రిబ్యునల్ నీటి పంపకాలపై సుప్రీంకోర్టులో మెన్షన్ చేసింది. ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టులో ఈ విచారణ జరగనుంది. ట్రిబ్యునల్లో దాఖలైన 2 ప్రతిపాదనల విచారణపై సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. 2023 అక్టోబర్ 23 నాటి గెజెట్ నోటిఫికేషన్పై ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంది. నీటి వాటాల పంపకంపై 2 ప్రతిపాదనలు తెలుగు రాష్ట్రాలు ట్రిబ్యునల్లో దాఖలు చేశాయి. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య నీటి పంపకాలపై ఇప్పటికే ట్రిబ్యునల్ తీర్పును ఇచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మూర్తి, కృష్ణా జలాల వివాదం మళ్ళీ తెరపైకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే కృష్ణా జలాల పంపకాలపై అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రం మధ్య అయితే నీటి పంపకాలు గతంలో కూడా జరిగాయి. అయితే దీనిపై తాజాగా కేంద్రం సుప్రీంకోర్టులో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మెన్షన్ చేసింది. సుప్రీంకోర్టులో ఏదైతే కేంద్రం నోటిఫికేషన్ సవాల్ చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో మెన్షన్ చేసిన ఈ ఏదైతే పిటిషన్ ఉందో అది ఫిబ్రవరి 13 సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఈ గతంలోనే కృష్ణా జలాల పంపిణీపై కూడా పంపకాలపై కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కూడా 2 రాష్ట్రాల మధ్య కూడా నీటి పంపకాలు గతంలో జరిగాయి. అయితే ఈ నీటి వాటాల పంపకంపై కూడా 2 ప్రతిపాదనలతో కూడా ట్రైబ్యునల్లో తెలుగు రాష్ట్రాలు కూడా దాఖలు చేశాయి. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య నీటి పంపకాలపై ఏదైతే గతంలో ఇచ్చిన ట్రైబ్యునల్ తీర్పు మేరకే కొనసాగించాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ సవాల్ చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో మెన్షన్ చేసిన దానిపైన కూడా ఏపీ ప్రభుత్వం కేంద్ర నిర్ణయానికి కూడా సవాల్ చేస్తూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీని ప్రకారం ఈ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేసిన పిటిషన్ కూడా ఫిబ్రవరి 13 సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మరి సుప్రీంకోర్టులో ఏదైతే కేంద్రం మెన్షన్ చేసిన దానిపైన కూడా ఎలాంటి తీర్పు ఇస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. కృష్ణా జలాల వివాదాల మటుకు మరి ఇప్పుడు హాట్ గా కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ కూడా గతంలో ఇచ్చిన నీటి పంపకాలను కూడా రద్దు చేస్తూ తమకు ఎక్కువ వాటేయాలని చెప్పేసి కూడా తెలంగాణ నుంచి కూడా ఎక్కువ డిమాండ్ వినిపిస్తుంది. అదే సమయంలో కూడా గతంలో కేటాయించిన నీటి పంపకాలే కొనసాగించాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. అదే సమయంలో ఏదైతే కృష్ణా ట్రిబ్యునల్ సంబంధించి కృష్ణా సంబంధించి కూడా అయితే కార్యాలయం ఉంటుందో దాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా సవాల్ చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 13 విచారణకు రానుంది. మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాల్సి ఉంటుంది. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.